Subscribe now and press the bell icon. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. యెహోవా ఏ మాట విన్నాడండి? మోషేకు విరోధముగా మాట్లాడిన మాటలను యెహోవా విన్నాడు. ఏమని మాట్లాడారంటే వాళ్ళు, మోషే యొక్క అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. మోషేకు అప్పటికే భార్య ఉంది, సొంత భార్య ఉన్నా కూడా ఏమైందో, మోషే కూడా మనిషే కాబట్టి ఒక నల్లటి అమ్మాయిని చేసుకున్నాడు. తెల్లటి అమ్మాయి ఇంట్లో ఉండగా పిల్లల్ని కంటున్నాడు. కానీ మార్గ మధ్యంలో ప్రయాణంలో ఉండగా కూడా మోషేకు ఏమైందో, మోషే కూడా బలహీనుడే కాబట్టి ఆ దేశపు స్త్రీని కూషి చేసే తప్పు అంటే ఆఫ్రికా అమ్మాయిని నల్ల అమ్మాయిని చేసుకున్నాడు. చేసుకున్నందుకు అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు. సొంత మావుడే కదా, పోనీలే ఏదో ఇష్టమైంది చేసుకున్నాడు. అమ్మాయిలు ఏమందం కనబడిందో నల్లటి అమ్మాయిలో చేసుకున్నాడు. బాగానే ఉన్నాడు, ఆ అమ్మాయి కూడా బాగానే ఉంది, ఇద్దరు బాగానే ఉన్నారు. కానీ వీళ్ళిద్దరికీ బాధ కలిగింది, వ్యసనపడ్డారు. అదే మావాడే కదా, మా తమ్ముడే కదా అని చెప్పి అహరోను అనుకోలే, మా తమ్ముడే కదా అని చెప్పి మిరియాం అనుకోలేదు. వారిద్దరు ఒక చోట చేరి మాట్లాడుకుంటున్నారు. ఏమని? విరోధముగా మాట్లాడుకుంటున్నారండి. చెడ్డ మాటలు. వీడు ఇంత పని చేస్తాడా, వీడేదో నీతిమంతుడు అనుకున్నాం, అభిషిక్తులు అనుకున్నాం, దేవుడి చేత ఏర్పాటు చేయడం నాయకుడు అనుకున్నాం, కానీ ఈ పని చేస్తాడా అని. కానీ మోషే చేసిన పని తప్పే కావచ్చు, మానవ రీతిగా సామాజికంగా తప్పు కావచ్చు. ఆనాడు ఆ రోజుల్లో బహుభార్యాత్వం ఉంది, అయినా దేవుడు ఒప్పుకోలేదు. దేవుడు ఒక స్త్రీనే ఏర్పాటు చేశాడు ఒక పురుషుడికి. అయినా మోషే తప్పు చేశాడు నిజమే, కానీ దేవుడికి లేని బాధ నీకెందుకు? దేవుడికి ఏ బాధ లేదు మోషే విషయంలో. మోషేను దేవుడు గద్దించలే. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఒప్పుకున్నట్టే లెక్క, రైట్ వేశాడు. తప్పైనా రైట్ మార్క్ వేశాడు. కానీ తప్పు పట్టింది ఎవరంటే సొంత అన్న, సొంత అక్క. వారిద్దరు కూడా అహరోను మిరియాములు అతనికి విరోధముగా మాట్లాడుతుంటే మోషే గుణపడలే ఆ మాటలు. ఎక్కడో గోడ చోట మాట్లాడుకుంటున్నారేమో, ఇంకొక ఎక్కడ దూరంగా ఉండి మాట్లాడుకుంటున్నారేమో. ఏం చేద్దాం వీడిని? చేతనైతే ప్రార్థన చేయండి, కానీ ప్రార్థన చేయకుండా సమయాన్ని వ్యర్థంగా విరోధముగా మాట్లాడే మాటలతో గడుపుతూ ప్రార్థన లేదు, సహవాసం లేదు, స్తుతి లేదు, ఆరాధన లేదు. ఎలా చేద్దాం? ఈ మోషేకు విడిచిపెట్టి పోదామా? ఇక మోషేతో మనం ఉండలేం. ఈ పని చేశాడు కాబట్టి మన అన్నయ్య తమ్ముడైనా మనం విడిచిపెట్టిపోదాం అనుకున్నారేమో. వారు విరోధంగా మాట్లాడుతున్నట్టుగా మోషేకు వినపడలేదు, కానీ ఆ మాటలు దేవునికి వినపడ్డాయి. యెహోవా విన్నాడు. విరోధముగా మాట్లాడుట దేవునికి ఇష్టమైన పని కాదు. చేతనైతే నువ్వు ప్రేమతో ఎదురు పెట్టి మాట్లాడు, తమ్ముడు ఇది పని మంచి పని కాదు, నువ్వు దేవుని చేత నియమించబడిన నాయకుడివి, నువ్వే ఈ పని చేస్తే అందరూ ఈ పని చేస్తారు కాబట్టి నువ్వు పని చేయకూడదు అని చెప్పి ఒకవేళ గద్దించి ఉంటే. నేను అనుకుంటాను మోషే రహస్యంగా వివాహం చేసుకోలేదు. వివాహం అనేది ఎవరు రహస్యంగా చేసుకోరు. వివాహం అనేది అందరికీ కనబడేటే చేసుకుంటారు, తెలియకుండా జరగలేదు. కానీ ముందే మోషేను గద్దించి ఉంటే మోషే పని చేసి ఉండేడు కాదేమో. మోషేను గద్దించడానికి అధికారం ఉంది వాళ్ళకు. మిరియాముకు అధికారం ఉంది, అహరోనుకు అధికారం ఉంది. సొంత పెద్దవాళ్లే కాబట్టి, ఇద్దరు పెద్దవాళ్లే కాబట్టి మోషే కంటే, తమ్ముడు ఈ పని నువ్వు తగదు, నువ్వు దేవుని చేత అభిషేకించబడినవాడు, నీకు పెద్ద పని ఉంది, గొప్ప ప్రయాణం ఉంది, గొప్ప నాయకత్వం ఉంది, ఈ పని చేయొద్దని చెప్పి ఒకవేళ ప్రేమతో చెప్పి ఉంటే ఆ పని మానుకునేవాడేమో. కానీ విరోధముగా మాట్లాడటం చేత దేవుడు ఆ మాట విన్నాడు. దయచేసి గమనించండి, దేవుడు ప్రార్థన వింటాడు. ఎవరంటారండి? దేవుడు ఏమి వింటాడు? నువ్వు చేసే ప్రార్థన వింటాడు. పాపి ప్రార్థన వింటాడు, నీతిమంతుని ప్రార్థన వింటాడు. సుంకరి ప్రార్థన విన్నాడు, పరిశుద్ధుడి ప్రార్థన కూడా విన్నాడు. ఎవరికి కృప దక్కింది? సుంకరికి కృప దక్కింది, పరిశుద్ధుడికి కృప దొరకలేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవునికే పాఠాలు చెప్పాడు ఆయన. పరిశుద్ధుడు దేవునికి పాఠం, నేను ఎంతటో నీకు తెలుసు కదా, నేను అట్లా ఇట్లా అని చెప్పేసి దేవునికి గొప్ప తన గొప్పలనే చెప్పుకున్నాడు. దేవునికి కృప దొరకలేదు. ఇదనమున నీ ప్రార్థన దేవుడు వింటాడు. చేతనైతే ప్రార్థన చేయి, స్తుతించు, ఆరాధించు, లేకపోతే ప్రేమతో మాట్లాడు. సంఘ ఐక్యతను చెడగొట్టద్దు. ఆ ముగ్గురులోనే ఐక్యత పోయినప్పుడు ఇద్దరు ఒకటైపోయారు. మోషేకు తెలియకుండానే వారు విరోధముగా మాట్లాడుతున్నారు. దేవుడు ప్రార్థన వింటాడు. రెండవది, దేవుడు నీ స్తుతి వింటాడు.
నీ ఆరాధన వింటాడు. నువ్వు ఎంతగా దేవుని ఘనపరుస్తావో, ఎంతగా ప్రభుని మెచ్చుకుంటావో, ఎంతగా కొనియాడి కీర్తిస్తావో, ప్రభువా నీ గొప్పతనము గొప్పదయా, నీవు నా రక్షకుడివి, నా విమోచకుడివి, నా సమస్తం నీవే, నా నాయకుడివి, నా ప్రభువు నువ్వేనయా అని చెప్పి నీ స్తుతి సింహాసనం మీద ప్రభువుని ఉంచుకొని ఆయన ఘనపరచగలిగితే, మంచి మంచి మాటలతో, మంచి మంచి పాటలతో, పద్యాలతో, కీర్తనలతో ప్రభుని ఘనపరచగలిగితే దేవుడు నీ స్తుతి వింటాడు. మూడవదిగా దేవుడు అవసరమైతే నీ మూలుగులు వింటాడు. హల్లెలూయా. నీ మూలుగులు వింటాడు. ఏ విషయంలో నువ్వు మూలుగుతున్నావో, నీ ఇంటి విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ పిల్లల విషయంలో, మరి భవిష్యత్తు విషయంలో, సంఘం విషయంలో, పరిచర్య విషయంలో, దేవుని కోసం ఏదైనా ఆయన మహిమ నిమిత్తమై నీలో దుఃఖం ఉంటే, ఆత్మ కలిగించే దుఃఖం నీలో ఉంటే పరితాపముతో నువ్వు ప్రార్థించు. సంఘం యొక్క క్షేమము నిమిత్తము, సంఘం యొక్క అభివృద్ధి నిమిత్తము, నీ కుటుంబం నిమిత్తము ప్రయాసపడి ప్రార్థన చేయి. నీ ప్రార్థన వింటాడు. అయితే నీ స్తుతి వింటాడు. నీ మూలుగు కూడా ఉంటాడు. ఇశ్రాయేలీయులంట ఐగుప్తు దేశంలో ఆ బాధలు భరించలేక, ఆ దాసత్వాన్ని బానిసత్వాన్ని తట్టుకోలేక 430 సంవత్సరాలు చచ్చిపోతున్నారు, బతుకుతున్నారు. దాదాపు 5 తరాల వారు 430 సంవత్సరాలు మూలిగినారంట. దేవా యెహోవా మాకెందుకు ఈ శ్రమ, మా పితరులు చేసిన పాపము మా మీద మోపావా, మేము చచ్చిపోతున్నాం, ఇక్కడ ఈ బాధ భరించలేము, మమ్మల్ని విడిపించుటకు ఎవరైనా పంపించు. మరి మూలుగులు దేవుడు ఉన్నాడు. మోషేను పంపించాడు దేవుడు. ఆ మోషేను మీరు తిరుగుబాటు చేసి ఆ మోషేకు విరోధంగా మాట్లాడుతున్నారు. నిజమే, మోషే కూడా బలహీనుడే, ఎందుకంటే శరీరంలో ఉన్నాడు. ఎవరముని మనమందరం ఎక్కడి నుంచి పైనుంచి ఊడిపడలేదండి. ప్రతివాడికి నా బలహీనత నాకుంది, నీ బలహీనత నీకుంది. అయితే దేవుడు బలవంతుడు. హల్లెలూయా. ఆయన మనల్ని నీతిమంతులుగా ఎంచాడు. కాబట్టి ఎవరు నీతోటి ఉన్న ఏ నీతిమంతుల విషయంలో కానీ, ఏ నీతిమంతుల విషయంలో కానీ విరోధంగా మాట్లాడద్దు, తప్పుడు మాటలు మాట్లాడద్దు. చేతనైతే ధైర్యంగా ప్రేమతో మాట్లాడు. ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకో, ప్రభు దగ్గరకు చెప్పు. మోషేకు తిరుగుబాటుగా వారు విరోధంగా మాట్లాడినప్పుడు యెహోవా విన్నాడు. అలాగే దేవుడు ఏమింటాడంటే సనుగుడు కూడా వింటాడు. ఇశ్రాయేలీయులు సనిగారు, మాకు మా నోళ్ళు చప్పరపడిపోతున్నాయి, మా నాలుకలకు రుచి లేదు, మాకు కీరకాయలు, బీరకాయలు, ఉల్లిపాయలు, చేపలు, మాంసం మాకు కావాలని చెప్పి వారు రుచికరమైన ఆహారం కోసం సనిగినప్పుడు దేవుడు వారి సనుగుడు విన్నాడు. ఆకాశం నుంచి మన్నా కురిపించాడు. పూరేళ్లను పంపించి పక్షులు వచ్చి వాళ్ళ పాదాల దగ్గర పడేటట్టుగా వాడిని చంపుకుని తిన్నారు. దేవుడు నీ సనుగుడు కూడా వింటాడు. మొదటిది ప్రార్థన వింటాడు, రెండవది స్తుతి వింటాడు, మూడవది మూలుగులు వింటాడు, నాలుగవది సనుగుడు వింటాడు. సనుగుడు మంచిది కాదు, దేవునికి సనుగుడు ఇష్టం లేదు, కానీ నీ సనుగుడు కూడా వింటాడు. ఎందుకంటే అంత మంచి దేవుడు మనం కలిగి ఉన్నాం. అంతేకాదు నీ సాకులు వింటాడు. ఏమిటాడండి? నీ సాకులు తప్పి చూడడానికి, ఆ సాకు ఈ సాకు చెప్పడానికి సొడ్డులు అంటారు చూడండి, సొడ్డులు అంటారు. నీ సాకులు దేవుడు వింటాడు. ఆరవదిగా నీ కొండెములు కూడా దేవుడు వింటాడు. నీ కొండెములు ఉన్నవి లేనివి కలిపి చెప్పుకుని ఆ కథలన్నీ అల్లి చెప్పుకుంటూ కొండెములు చెప్పుకుంటే ఆ కొండెములు కూడా యెహోవా వింటాడు. ఏడవదిగా చివరిదిగా నీ దుఃఖము వింటాడు. నీ దుఃఖము ఆత్మసం కలిగించు పరితాపాన్ని దేవుడిని, నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చే దేవుడు ఈ దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ఏడుస్తూ ఉండవు దేవుడు చెప్పటం లేదు. ఒకవేళ ఏ విషయంలో ఏడవాళ్ళో న్యాయబద్ధంగా నువ్వు ఏడ్చినప్పుడు నీ యొక్క దుఃఖమును నాట్యముగా మారుస్తాడు. నీ బూడిదను పూదండగా మార్చుతాడు. నేను ఎన్నోసార్లు అనుభవం నాకు ఉండబట్టి నేను చెబుతున్నా. అనుభవం నాకు ఉన్నాయి. అంటే మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఇంత నీతిమంతుడా? మనమందరం నీతిమంతులకు తీర్చబడ్డాం. ఎందుకు మనం పాపములు క్షమించమని అడుగుతామంటే మనం బలహీనులమే. మనలో పాపము లేదని మనం అనుకుంటే మనమే మోసం చేసుకుంటున్నాం, మన అబద్ధికులమని చెప్పి యోహాను భక్తుడు తన మొదటి పత్రికలో చెప్తాడు. రక్షించబడ్డాం, నీతిమంతులమే, పరిశుద్ధులమే, ప్రభు బలలో చేవేస్తున్నాం, దేవుడు నన్ను నీతిమంతులు చేర్చాడు. అయితే మన నోటి మాటలోనే పాపం ఉంది. పాముకు కూరల్లో విషయం ఉంటుందంట, తేలుకు కొండిలో విషయం ఉంటుందంట, మనిషిలో నిలువెల్ల విషయం ఉంటుందంట. మన స్వభావం మంచిది కాదు. మనం ఇంకా దేవుడు రక్షించాడంటే మన మంచితనమును బట్టి, మంచి గొప్పతనమును బట్టి, అయితే మన యొక్క నీతిని బట్టి రక్షించలేదు. మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కోసం మరణించాడు. ఏదైనా నీ మాట, నువ్వు ఇంట్లో మాట్లాడిన మాట, నువ్వు రోడ్డు మీద మాట్లాడిన మాట, లేక నీ గదిలో మాట్లాడిన మాట, నువ్వు సంఘంలో మాట్లాడిన మాట, లేక నేను నా ఇంట్లో మాట్లాడిన మాట, ఎవరికి వ్యతిరేకంగా ఏమి మాట్లాడాను, ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా నేను మాట్లాడినా అని వింటున్నాడు. మోషేకు విరోధముగా సొంత అన్న, సొంత అక్క
మోషే యొక్క ఆ చేసిన తప్పును బట్టి మాట్లాడుతూ ఉంటే యెహోవా విన్నాడు, కార్యం చేశాడు. ప్రతి దానికి ఫలితం ఉంటుంది. విరోధంగా మాట్లాడితే ఫలితం ఉంటుంది, ప్రేమతో మాట్లాడితే కూడా ఫలితం ఉంటుంది. ఎటువంటి ఫలము నువ్వు పొందబోతున్నావో దేవునికి తెలియజేస్తాడు. నేను 26 సంవత్సరాలు సేవ చేశాను. పెద్ద సంస్థలో గొప్ప అధికారం దేవుడు నాకు ఇచ్చాడు అక్కడ. అయితే ఒక చిన్న విషయంలో నా ఆత్మీయ తండ్రి నాకు బాప్తిసం ఇచ్చి, నాకు వివాహం చేసి, నాకు మంచి పొజిషన్ ఇచ్చినటువంటి ఆ దైవజనుడి మీద నేను కోప్పడ్డాను. అపాయింట్మెంట్ తీసుకొని ఒక రోజు 2-3 గంటలైన గదిలో ఆయన్ను ఉతికి పారేశాను. నాకు ఇంత అన్యాయం చేశావు నువ్వు అని చెప్పి. అనంతా విని ఒక మాట అన్నాడు, విక్టర్ పాల్, నువ్వు వినటం నేర్చుకున్నాడు. నువ్వు మాటలు నేర్చుకున్నావు కానీ నువ్వు వినటం నేర్చుకో. ఆ తర్వాత నా పగ పోలేదు ఆయన మీద, నా కోపం చల్లారలే. ఎందుకంటే నాకంటే వెనకొచ్చిన వాడికి ప్రమోషన్ ఇచ్చి, నాకంటే తక్కువ చదువుకున్నవాడికి ప్రమోషన్ ఇచ్చి నన్ను ఆ పొజిషన్లో పెట్టాడు. బాగా కోపం వచ్చేసింది. అడిగాను, ఆయన అన్నమాట విన్నాను, ఆయనను నా కోపం చల్లారలే. ఓ రోజున ఒక దృశ్యం నేను చూశా. ఆయన ఇప్పుడు ఇక్కడ భూమి మీద లేడు కాబట్టి చెప్తున్నా. గొప్ప దైవజనుడు, అంతర్జాతీయ నాయకుడు, ఆయన మామూలుడు కాదు. నన్ను ఎక్కువ ప్రేమించాడు ఆయన. ఆయనను ఒక చిన్న విషయంలో నేను కోపం పెంచుకొని, పగ పెంచుకొని ఆయనకు తిరుగుబాటు చేశాను. ఆయనకు తెలుసు, నాకు ఆయన మీద ఎక్కువ కోపం ఉందని తెలుసు. ఆ రోజుల్లో చాలా కోపడేవాడు నేను. ఇప్పుడు సంఘ కాపరిని ఇలా ఉన్నాను కానీ చాలా కోపం ఎక్కువ నాకు. అయితే ఒక చూడకూడని దృశ్యం చూసా. ఆఫీసులోనే నా సీటుకు నేను నా పని నేను చేసుకుంటూ ఉంటే వెనక గదిలో ఒక చెడ్డ పని చేసి చూశాను. ఆయన అక్కడే పెద్దోడు వయసులో. నాకు ఎదురుగా ఒక అద్దం ఉంది, గ్లాస్ ఉంది. ఆ గ్లాసులో కనపడుతూ ఉంది ఆ దృశ్యం అంతా. చూశాను, చాలా బాధపడ్డాను. దైవజనుడు ఈ పని చేస్తాడా? గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప దైవజనుడు, ఎవరైనా చెప్పలేను. కానీ చూసినప్పుడు నేను చాలా బాధపడి ఎవరికి చెప్పకూడదు అనుకున్నా. ఆ విషయం ఎవరికి చెప్పకూడదు అనుకున్నాను. కానీ చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే నా వర్గంలో కొంతమంది ఉన్నారు. అప్పటికే నా మాటలు వినేవారు కొంతమంది ఉన్నారు. చెప్పకూడదు కదా, దైవజనుడి గురించి మాటలు చెప్పకూడదు అనుకుని బాధ లోపల ఉన్నా కూడా చెప్పవలసి వచ్చింది. అది వాళ్ళ ఇంటి వరకు పోయింది. విక్టర్ పాల్ ద్వారా ఈ విషయం తెలిసింది. ఇప్పుడు ఆయన చనిపోయి పరలోకంలో ఉన్నాడు. నేను సంవత్సరం నుంచి బయటపడ్డాను. కానీ ఇప్పటికీ ఆ విషయం నాకు బాధే. అయ్యో, దైవజనుడి గురించి నేను చెప్పకూడని విషయాలు చెప్పాను. అయితే దేవుడు గొప్పగా చేశాడు. చనిపోకముందు ఆయన నన్ను పిలిచి, మరణ పడక మీద నన్ను పిలిచి, నన్ను చూసి ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు దైవజనుడు. దేవుడు కార్యం చేశాడండి. పశ్చాత్తాపం కలగాలి మనకు. అభ్యంతరాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి మనుషులు కాబట్టి. మోషే గురించి సొంత అన్న అక్క వారు కూడా అభిషిక్తులే. వారు కూడా దేవుడు నాయకత్వం ఇచ్చాడు. వారిని ఆత్మదేవుడు నడిపిస్తున్నాడు. ఆయనను సొంత తమ్ముడిని కూడా చూడకుండా, మాట్లాడే విధానంలో మాట్లాడకుండా విరోధముగా మాట్లాడినప్పుడు దేవుడు ఉన్నాడు. చేతనైతే ప్రార్థన చేయి, చేతనైతే స్తుతించు, ఆరాధించు, మూలుగు, దుఃఖపడు, సనుగుడు వద్దు, సాకులు వద్దు, కొండెములు వద్దు. చేతనైతే కన్నీరు కార్చి పరితపించి నేల మీద పొరలాడి కొట్టుకో. దేవుడిని ప్రార్థన వింటాడు. నేను అనుభవించి చెబుతున్న ఈ విషయాలు. నేను కొంత నష్టపోయాను, కానీ దేవుడు మళ్ళీ కృప చూపించి మీ మధ్యకు నడిపించాడు. స్తోత్రాలు. నేను కూడా బలహీనుడనే. ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయంటే మనకు బుద్ధి కలుగుటకే, దృష్టాంతంగా ఉండేటకు ఇవి రాయబడ్డాయి. హల్లెలూయా. పొరపాటును కూడా ఇలాంటి చేయకుండానట్టు మనం జాగ్రత్త పడదాం. ముఖ్యంగా దైవజనుల విషయంలో, అభిషిక్తుల విషయంలో. ఎందుకంటే మిమ్మల్ని మీకంటే ముందుగా వారిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. మీరు వచ్చారు, నిజమే, మీరు కూడా అభిషిక్తులే. మీ అభిషేకం మీదే, మా అభిషేకం మాదే. కానీ విరోధముగా మాట్లాడొద్దండి. దేవుడికి ఆ మాటలు నచ్చవు. ఆ ఫలం మంచిది కాదు. నష్టపోయినప్పుడు అప్పుడు బాధపడేది కంటే చేతులు కలిగిన తర్వాత ఆకులు పెట్టడం కాదు. ముందుగానే జాగ్రత్త పడితే వాక్యాలు మనకు ఉన్నాయి. మనకంటే ముందుగా వచ్చిన వారు, వెళ్ళిపోయిన వారు ఉన్నారు. వారి కథలన్నీ మనకు ఎదురాయబడ్డాయంటే అలాంటి పనులు మనం చేయకూడదనే మనకు దృష్టాంతంగా చేయబడ్డాయి.
మోషే అనే మాటకు నీళ్ళలో నుంచి తీయబడినవాడు, నీటి నుంచి తీయబడినవాడు అంటే ప్రత్యేకించబడినవాడు. ఐగుప్తులో ప్రపంచమంతటా కూడా పెద్ద నది ఏదైనా ఉంటే అది నైలు నది. పెద్ద నది, అది పొడవైన నది, చాలా భయంకరమైన, దాని నిండా మొసళ్ళు ఉంటాయి. అందులో దూకినవాడు బతకడు, మొసలు తినేస్తాయి. అటువంటి భయంకరమైన మరణకరమైన నదిలో మోషే చిన్న బాలుడిగా ఉన్నప్పుడు, నెలల పిల్లోడుగా ఉన్నప్పుడు దాచిపెట్టారు. జమ్ము పెట్టెలు పెడితే అక్క కావలి కాసింది, మిరియాము కావలి కాసింది, మంచి పరిచయం చేసింది. సొంత తమ్ముడికి పగలు కాపలు కాసింది కానీ రాత్రి దేవుడు కాపలు కాశాడు. మోషే చావలేదు, ఏ మొసలి మోషేను తినలేదు. రాజకుమార్తె వచ్చి, పరో కుమార్తె వచ్చి ఆ పిల్లోని తీసుకుని పోయి పెంచుకునేదాకా ఆ తల్లి పాలే తాగి బతికాడు. మిరియాము మోషే చిన్న బాలుడిగా ఉన్నప్పుడు కాపాడింది, మంచి పరిచయం చేసింది. కానీ ఇప్పుడు ఆ మోషే గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంది. ఒక విషయం ఏంటంటే, మిరియాము కంటే దేవుడు మోషేను ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మోషే చెడ్డవాడే కావచ్చు, కానీ ఏర్పాటు విషయంలో మోషే ముందున్నాడు. హల్లెలూయా. నీకంటే ముందున్నాడండి మోషే. సీనియారిటీ చూడవా? మామూలు లోకంలో సీనియారిటీ చూస్తారండి, దేవుని సేవలో కూడా సీనియర్స్ ఉన్నారు, జాగ్రత్త. నీకంటే ముందున్నవాడిని నువ్వు గౌరవించు. నువ్వు వారికంటే గొప్ప తలాంతం నీకు ఉండొచ్చు, గొప్ప టాలెంట్ నీకు ఉండొచ్చు, గొప్ప అది ఇది ఉండొచ్చు కాక పర్వాలేదు, దేవుడు నిన్ను వాడుకునే సమయంలో నేను వాడుకుంటాడు. కానీ నీకంటే ముందుగా అభిషేకించబడిన మోషే లాంటి ఒకడు ఉన్నాడు, వాడిని గౌరవించు, వాడిని గణపరచు, వాడికి విరోధంగా మాట్లాడొద్దు. అహరోను మాటకారి. అహరోను నీ తమ్ముడు మోషే నత్తివాడు అంటున్నాడు, మరి రాజు దగ్గర నిలబడి మాట్లాడాలి, నువ్వు నీ అతని పక్కనే ఉండి అతను బలపరచమని అన్నప్పుడు అహరోను మోషేకు దేవుడు కర్ర ఇచ్చాడు, అహరోను కూడా కర్ర ఇచ్చాడు. చేతిలో కర్ర ఉంది, దేవుని కర్ర ఉంది. మిరియాం చేతిలో గిలక తప్పెట ఉంది, ఏమి ఇవ్వకుండా వెళ్ళగొట్టలేదు ఆయన. నీ చేతిలో ఏముంది? మోషే అన్నాడు, నా చేతిలో కర్ర ఉంది. కర్ర చాపితేనే సముద్రం చీలిపోయింది, కర్ర చాపితేనే కర్ర పాము అయింది, కర్రను ముట్టుకుంటే మళ్ళీ పాము అయిపోయింది, మళ్ళీ కర్ర అయిపోయింది. అద్భుతాలు చేశాడు దేవుడు. నీకంటే ముందున్నవారు కొందరు ఉన్నారు, వారిని గౌరవించండి, వారిని ఘనపరచండి. ఎందుకంటే వారు కూడా బలహీనులే. ఒకవేళ వారు ఏదైనా నోటు చేసుకుంటే ఆ నోటిని మూసేసేవాడు కూడా దేవుడే. దేవుడు ఏమంటున్నాడంటే నీ నోటిని కాచుకోమంటున్నాడు. సేవకులను మేము కూడా మన నోటిని కాచుకోవాలి, మేము ఎవరికి అతీతులం కాదు. అయితే ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నందుకు, ఆ ఆఫ్రికా అమ్మాయిని, ఆ నల్లటి స్త్రీని వివాహం చేసుకున్నందుకు సొంత అక్క, సొంత అన్న విరోధంగా మాట్లాడితే దేవుడు వారిని పిలిచాడు. ఏమని పిలిచాడంటే, యెహోవా 4వ అధ్యాయం చూడండి, 12వ అధ్యాయము సంఖ్యాకాండం 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారములకు రండి అని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు వచ్చారు. హల్లెలూయా. దేవుడు చూశాడు. ఇది ఇలాగే కొనసాగుతుంది, విరోధంగా మాట్లాడడం కొనసాగుతుంది, రోజు ఇదే పని. ఏమండి, మోషేకు వినపట్టాల మాటలు. మోషే మారాడు, అప్పటికే పెళ్లి చేసుకున్నాడు, సంసారం చేస్తున్నాడు యాత్రల్లో. కానీ మాటలు మాట్లాడటం ఆగిపోవటంలా, విరోధంగా మాట్లాడుతూ ఉంటే ఇక దేవుడు కలిగించుకుని ఆకాశం నుంచి దేవుడు పిలిచాడు, మోషే, అహరోను, మిరియాము మీరు ముగ్గురు రండి. ఎక్కడ రండి? నా సన్నిధికి రండి. ఎక్కడ రండి? ఏదైనా ఉంటే ఆయన సన్నిధికి రావాలా, అక్కడక్కడ మాట్లాడుకోవడం కాదు. మోషే, అహరోను, మిరియాము మీ ముగ్గురితో నేను మాట్లాడాలి, మీరు రండి నా సన్నిధికి అంటే వారు వచ్చారు. మోషే గురించి దేవుడు ఏమంటున్నాడు చూడండి, 3వ వచనం చూడండి. యెహోవా ఆ మాట విన్న తర్వాత మోషే గురించి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే చేసింది తప్పే కావచ్చు, కానీ దేవుడు ఏమని మెచ్చుకుంటున్నట్టే, నా భక్తుడైనటువంటి మోషే వాడు ఎలాంటివాడో శరీరంలో, కానీ ఆత్మలో వాడు సాత్వికుడు. వాడు అంటే భూమి మీద తను తగ్గించుకునేవాడు. మీక్ పర్సన్. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. యేసుక్రీస్తు వారు కూడా నేను సాత్వికుడను, ఏమండి, దీనుడను, నా దగ్గర నేర్చుకోండి అంటాడు యేసయ్య. మోషేతో పోల్చుకుంటే యేసుక్రీస్తు వారిని కూడా పోల్చవచ్చు. కానీ యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, మోషే కంటే శ్రేష్ఠుడు.
ఈ దినమున మోషే గురించి దేవుడు ఏమంటున్నాడంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మీరు సాత్వికుని తిడుతున్నారా? మీరు సాత్వికుని గురించి విరోధంగా మాట్లాడుతున్నారా? నేను ఏర్పాటు చేసుకున్న వారి గురించి మీరు విరోధంగా మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడితే నేను మాట్లాడాలి, మోషేకు విరోధంగా నేను మాట్లాడాలి. నాకు అధికారం ఉంది. మీకేం అధికారం ఉంది? ఇంకేమంటాడంటే, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష రండని హఠాత్తుగా మోషేకు అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇవ్వగా వారు ముగ్గురు వచ్చారు. చాలా విషయాలు అక్కడ చెప్పాడు. అవన్నీ చెప్పడానికి సమయం లేదు, సమయానికి ముగించాలి. అయితే 6వ వచనం చూడండి. వారిద్దరూ అనగా మిరియాము అహరోను రాగా మోషే కూడా అక్కడికి వచ్చాడు. వారిద్దరూ రాగా ఆయన దేవుడు ఏమని మాట్లాడుతున్నాడండి వాళ్ళిద్దరితో, నా మాటలు వినండి. మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్టు కలలో అతనితో మాట్లాడతాను. నా సేవకుడైన మోషే అట్టివాడే. ఎవడండి నా సేవకుడైన మోషే అంటే ఎవరనుకున్నారు మీరు? వాడు బలహీనుడే, కానీ నేను వాడితో డైరెక్ట్గా మాట్లాడతాను. మిరియాము నీతో మాట్లాడాలన్నా, అహరోను నీతో మాట్లాడాలన్నా నేను మోషే ద్వారానే మాట్లాడతా. మీతో డైరెక్ట్గా నేను మాట్లాడను. ఆయనను ఈరోజు మీరు చేసిన తప్పును బట్టి నేను మీతో మాట్లాడుతున్నా. రండి ముగ్గురు. మోషే అట్టివాడే. నేను ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలలో మోషే అట్టివాడు. మోషేను ఏర్పాటు చేసుకున్నట్టుగా నేను ఏర్పాటు చేసుకోలేదు. అహరోను మోషేను ఏర్పాటు చేసుకున్నట్టుగా ఓ మిరియాము నేను ఏర్పాటు చేసుకోలేదు. నా ఏర్పాట్లో మీరు లేకున్నా కూడా నా కృప చొప్పున మోషే కోరుకున్నాడు కాబట్టి మిమ్మల్ని అక్కడ పెట్టా. మోషేను బట్టి మిమ్మల్ని అక్కడ పెట్టాను. మోషేకు సపోర్ట్గా ఉండడానికి మిమ్మల్ని పెట్టాను, కానీ విరోధులుగా ఉండడానికి పెట్టలే. మోషేకు మీరు చేత సపోర్ట్ చేయండి, వాడి బలహీనత కోసం ప్రార్థన చేయండి. వాడు తప్పు చేస్తే నేను కూడా వాడిని మొత్తుతాను, వాడిని శిక్షిస్తాను. మోషే సాత్వికుడు. నేను ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలలో మోషే అట్టివాడు. నా సేవకుడు నమ్మకమైన వాడు అంటే చూడండి. అట్టివాడు కాడు అంటే ఎట్టివాడు కాడు? చెడిపోయిన ప్రవక్త కాడు. ఏమనంటే అక్కడ మంచి మాట ఉంది. నా మాటలు వినండి. మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్టు కళ్ళతో మాట్లాడుతున్నాను. మోషే అట్టివాడు కాడంటే మీరు ఏమనుకుంటున్నారో మోషే గురించి? అట్టివాడు మోషే కాదు. నీ దృష్టికి మోషే తప్పు చేశాడు అమ్మాయిని చేసుకొని, కానీ నా దృష్టిలో మోషే తప్పు చేయలేదు. అలాంటి తప్పు చేసి ఉంటే నేను మోషేను గద్దించేవాడిని. ఆ స్త్రీని వివాహం చేసుకోవటము నా చిత్తమే. దేవుడే ఓకే అన్నప్పుడు నువ్వెవరు విరోధంగా మాట్లాడడానికి? మోషే అట్టివాడు కాడు. మోషే ఎట్టివాడు? నేను ఎప్పుడు తీసుకున్న ప్రవక్తలలో ఒకడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హెబ్రీ పత్రికలో పౌలు అంటాడు, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. యేసుక్రీస్తు వారు దేవుని ఇంటి మీద నమ్మకమైన వాడు. దేవుని ఇంటి మీద నమ్మకమైన వాడు యేసయ్య అయితే ఇంట్లో నమ్మకమైన వాడు. మనంతా ఇంట్లో ఉండేవాళ్ళం అండి, మనం ఇంటి పైన ఉండేవాళ్ళం కాదు. మనకి అధికారం లేదు. దేవుని ఇంటి పైన దేవుడికి అధికారం ఉంది. ఇది ఎవరి సంఘం అండి? ఇది పాస్టర్ గారి సంఘం కాదు. ఇది నీ సంఘం, నా సంఘం కాదు. సాక్షాత్తు యేసుక్రీస్తు వారి సంఘం ఇది. అందుకనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా సంఘములో నా ఇంట్లో మీరందరూ నమ్మకంగా ఉండాలి. మీరు ప్రపంచుకులు పెట్టుకుని మీరు అభ్యంతరాలు పెట్టుకుని మీకు విరోధంగా మీరు మాట్లాడుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది దేవుడు ఎందుకు మాట్లాడుతూ నాకు నేను ఎరగను. నేను ఈ వాక్యం చెప్పడానికి కూడా ఊహించలేదు. నా మట్టుకు నేను కూడా మీ విషయంలో మీరు ఎవరైనా విషయంలో నా అభ్యంతరం కలిగి ఉంటే దేవుడు నన్ను క్షమించుగాక. ఆమేన్, హల్లెలూయా. మనము మాట్లాడే ప్రతి మాట మన ఊహ అని ఉంటున్నాడు. అయితే కొన్ని మాట చెప్పి ముగించాలి. అలా దేవుడు వారితో మాట్లాడుతూ ఉండగా ఏమైందండి? 9వ వచనం చూడండి. యెహోవా కోపము వారి మీద రగులుకునగా ఆయన వెళ్ళిపోయాడు. ఏమండి? దేవుడు మాట్లాడుతున్నాడు ముగ్గురితోటి. మోషే అక్కడే ఉన్నాడు, అహరోను మిరియాము ఉన్నారు అక్కడే. దేవుడు మిరియాముతో అహరోనుతో మాట్లాడుతుండగా మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడాడు. యెహోవా స్వరూపమును నిదానించి చూసును. దేవుడు నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, మోషేతో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూసును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరు ఎందుకు భయపడలేదు? భయం లేకుండా మాట్లాడారు మీరు. నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరు ఎందుకు భయపడలేదు? భయం లేదా?
అని దేవుడు మాట్లాడినప్పుడు దేవుని కోపము ఆ ఇద్దరి మీదకి వచ్చి రగులుకోగా దేవుడే వెళ్ళిపోయాడు. వారితో మాట్లాడి వెళ్ళిపోయాడు. దేవుని కోపము నీ మీదకి వస్తే దేవుడు కోపము లేకుండా మాట్లాడను అంటే ఆయన నిదానించి ఆలోచించి కార్యం చేస్తాడు. ఆయన తొందరపడి కోపడ్డు. ఆయన కోపము నిమిషకాలముండును, ఆయన కృప నిరంతరముండును. ఆయన కారణం లేకుండా నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, దేవుడికి బీపీ లేదు. మనకుంది బీపీ, కోపము, ఆవేశము, తాపము మనకుంటాయి. ఆయనకు ఏ రోగము లేదు. దేవుడు రోగాలను స్వస్థపరిచే యెహోవా రాఫా. ఆమేన్, హల్లెలూయా. ఆయన కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాడు. కోపం కొంతకాలము అనుభవించండి, నా కోపం అనుభవించండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుంచి ఎత్తబడెను. ఎంత నష్టం అండి! దేవుడే వెళ్ళిపోతే, దేవుని కోపము మన మీదకి, మన పిల్లల మీదకి, మన కుటుంబం మీదకి, మన సంఘం మీదకి, మన సేవ మీదకి వస్తే దేవుడు అక్కడ ఉండడు, వెళ్ళిపోతాడు. కోపం ఉంటుంది, ఆయన కోపం నిలుస్తుంది మన మీద, ఆయన వెళ్ళిపోతాడు. అయితే అక్కడ ఏముందంటే ఆ ప్రత్యక్ష గుడారం, దేవుని యొక్క సన్నిధి ఏదైతే ఉందో ఆ యొక్క మందసము మీద ఉన్నటువంటి యొక్క మహిమ, ఆ ప్రత్యక్ష గుడారం నుంచి ఆ మేఘము, దేవుని మేఘము వెళ్ళిపోయింది. దేవుడు వెళ్ళిపోయాడు, దీని మహిమ వెళ్ళిపోయింది. అక్కడ కృప లేదండి. మేఘం అంటే కృప. మేఘం చల్లగా ఉంటుంది కదా, దేవుని చల్లని మేఘము వెళ్ళిపోయింది. కృపను పోగొట్టుకున్నారు ఎవరండి? అహరోను, మిరియాము. మోషే బాగానే ఉన్నాడు. చివరికి చెప్పడానికి సమయం లేదు, కానీ చివరికి ఏమిటంటే నా సేవకుడైన మోషే ప్రార్థన చేస్తేనే నా కోపం మీదకి పోద్ది. మిరియాముకు కుష్టు వచ్చింది. మిరియాముకు వచ్చిందండి, కుష్ఠరోగం వచ్చింది. అలాగే అహరోను మీద కోపం వచ్చింది. అహరోనుకు ఏ శాపం వచ్చిందో మనం ఎరుగం, కానీ అది అహరోను ఒక ప్రార్థన చేశాడు. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు కలిగిగా కనపడాను. అహరోను ఏమని ప్రార్థన చేశాడంటే, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికీ సగం మాంసం క్షీణించిన శిశు శవం వలె ఆమెను ఉండనీయకుమని చెప్పి మోషేకు చెప్పాడు. ఏమని చెప్పాడు? మోషే, మేము చేసిన తప్పు, పొరపాటు చేసాం. మీ అక్క, నా చెల్లెలు, నా అక్క ఇక ఎలా ఉంది? శిశువు యొక్క శవం వలె ఆమె శవం తయారై, ఆమెకు శరీరం తయారైంది. సగం మాంసం క్షీణించిపోయింది, సగం మాంసం ఉంది, ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా, ప్రార్థన చేసింది దేవుడికే, కానీ చెప్పింది ఎవరికి? మోషేకు చెప్పాడు. మోషే విన్నాడు. మీ మీదకి దేవుని కోపం వచ్చిందా అని చెప్పి సొంత అక్క, సొంత అన్నతో విషయమై దేవుడు ఏం చేశాడు? మోషే ఎలుగెత్తి 13 చూడండి. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టను. అప్పుడు యెహోవా మోషేను చూచి, ఆమె తండ్రి ఆ ముఖం మీద ఉమ్మి వేసినలా ఆమె 7 దినములు సిగ్గుపడను కదా, ఆమె పాలం వెలుపట 7 దినములు ప్రత్యేకంగా ఉండవలను, తర్వాత ఆమెను చేర్చుకునేవారను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెం వెలుపటనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడి వరకు జనాలు ముందుకు పోగలేదు. మిరియాము బాగుపడి 7 రోజుల తర్వాత మళ్ళీ పాలెంలోకి వచ్చేదాకా మరి ప్రయాణం ఆగిపోయింది. అంటే నీ వలన ఎంత ఆటంకం? దేవునికి ప్రయాణం ఆగిపోయింది. దేవుని ప్రజలు ఆగిపోయారు. ఆమెకు కుష్టు వచ్చింది. మిరియాము నాయకురాలు వెళ్ళి ఊరి బయట కూర్చుంది. ఆ కుష్టం పోయిందాకా అక్కడ ఒక మంచి మాట అన్నాడు. ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేస్తే ఎట్లుంటుంది? దేవుడు నేను ఉమ్మి వేస్తానని చెప్పి ప్రకటన గ్రంథంలో చెప్పాడు. ఉమ్మి పెడదామా? మన తండ్రి మన మీద ఉమ్మి వేస్తే ఎంత అపకీర్తి! దేవుడు తండ్రి. మిరియాము ముఖం మీద తండ్రి ఉమ్మి వేశాడో లేదో మనకు తెలియదు, కానీ దేవుడు ఆమెని ఊరి బయటకు పంపించాడు. 7 దినములు నువ్వు మళ్ళీ సాహసులు రావద్దు, ఎందుకంటే నువ్వు నా సేవకుడి విరోధంగా మాట్లాడి పాపం చేశావు. ఓ అహరోను, నీవు శిక్ష అనుభవిస్తావు. ఓ మిరియాము, నువ్వు శిక్ష అనుభవిస్తావు. అది నీకు మంచిది కాదు. కృప వెళ్ళిపోయింది, మేఘం వెళ్ళిపోయింది, దేవుడు వెళ్ళిపోయాడు. మోషే ప్రార్థించాడు. మోషే ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. ఇది మన దైవజనుల ప్రార్థన సంఘానికి అవసరం, సంఘ ప్రార్థన దైవజనులకు అవసరం. పౌలు అంటాడు, నేను చెరసాలలో ఉన్నాను, సంఘమా నువ్వు ప్రార్థించు అంటాడు. పేతురు విషయంలో సంఘం ప్రార్థించగా పేతురుకు చెరసాల నుంచి విడుదల వచ్చింది. ఇది మన ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. మోషేకు విరోధముగా వారు మాట్లాడినప్పుడు యెహోవా మాట విన్నాడు. ఒక మాట విని చదువుకుని ముగించుకుందాం. పక్కనే సంఖ్యాకాండము 11వ అధ్యాయం చూడండి. పక్కనే అక్కడ 11వ అధ్యాయం 1వ వచనంలో ఏంటంటే, జనులు
ఆయాసమును గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపం రగులుకొనెను. యెహోవా అగ్ని వారు రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగాను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాకు వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. మళ్ళా మోషే ప్రార్థన చేస్తేనే అగ్ని చల్లారింది. ఎందుకంటే అభిషిక్తుడు ప్రార్థన చేస్తేనే దేవుని కోపం చల్లారుతుంది. ఆయా సందర్భాలలో నాయకత్వంలో ఉన్నవాడు కూడా విరోధంగా మాట్లాడితే దేవుడు విన్నాడు. దేవుని అగ్ని రగిలింది. ఆ కొన నుంచి ఈ కొన వరకు రగిలిపోతూ ఉంటే మోషే ప్రార్థించగా అగ్ని చల్లారింది. ఒక మాట నాకు గుర్తుకొస్తూ ఉంది. యెహెజ్కేలు గ్రంథం చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము నేను ముగిస్తున్నాను, ఎవరు తొందరపడని అవసరం లేదు. యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయము. యెహెజ్కేలు 35వ అధ్యాయము దయచేసి 13వ వాక్యం చదువుతారా? 35:13. పెద్ద నోరు చేసుకుని మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడెను. ప్రభువు యెహోవా సెలవుచున్నదేమనగా లోకమంతా సంతోషించినంత నాశనము నేను నీ మీదకి రప్పించదును. లోకమంతా బాగైందని సంతోషించే వరకు నేను నీ మీదకి నా కోపం రప్పిస్తాను. ఎందుకంటే మీరు పెద్ద నోరు పెట్టుకుని మాట్లాడారు. నా గురించి, నా ప్రజల గురించి, నా సమస్తం, నా మంచితనాన్ని మీరు చెడుగా ఆలోచించారు. పెద్ద నోరు చేసుకుని మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడ్డాయి. నేను సెలవిచ్చింది ఏంటంటే లోకమంతా మీ విషయంలో సంతోషించగా అంత గొప్ప నాశనాన్ని నేను మీకు కల్పిస్తాను. ఇది ఇష్టమా? ఈ రోజుల్లో ఆ నాశనం లేదండి మనకు. యేసయ్య చేసిన పాప త్యాగమును బట్టి, ఆ యొక్క గొప్ప యాగమును బట్టి ఆ యొక్క పాపం కొట్టివేయబడింది. యేసయ్య సిలువ యాగాన్ని మనం ఒప్పుకున్నాం కాబట్టి అంత పెద్ద పెద్ద నాశనాలు మన మీదకి రావట్లేదు. ఒకవేళ వస్తే ఆయన పంపిస్తే మనం ఏం చేయగలం? ఆయన మనం అడ్డుగా పెట్టలేం. ఒక మాట చెప్పుకుని మనం ముగించుకుందాం. దయచేసి మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. మలాకీ 3:16 అక్కడ ఏముందండి? చదవండి గట్టిగా. మలాకీ 3:16 ఏముంది? యెహోవా భక్తులు మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వాక్యం. యెహోవా యందు, ఈ మాట గట్టిగా పట్టుకోండి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. చాలండి. ఈ మాటలు వింటాడు యెహోవా. విరోధంగా మాట్లాడే మాటలు వింటాడు కానీ కోపము తప్పదు, కోపం రగులుద్ది. కానీ ఎటువంటి మాట్లాడుకోవాలి? యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మంచి మంచి మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు యెహోవా చెవి యొగ్గి, ఆయనకు ఇంపుగా ఉండాలి, మన మాటలు ఇంపుగా ఉండాలి. ఆయన చెవి యొగ్గి ఉన్నాడు. మంచి మాటలైతే మంచి ఫలం ఉంటుంది, చెడ్డ మాటలైతే చెడ్డ ఫలం ఉంటుంది. మోషేకు విరోధముగా సొంత అన్న అక్క విరోధముగా మాట్లాడినప్పుడు యెహోవా వారి మాటలు విన్నాడు. విని ఆయన కోపాన్ని రగిలించినప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. మేఘము వెళ్ళిపోయింది. కృపను పోగొట్టుకున్నారు, శిక్ష అనుభవించారు. మళ్ళీ దేవుని మహాకృప చేత మిరియాము మళ్ళీ సమకూర్చబడింది. మిరియాము తిరిగి పాలెంలోకి వచ్చేదాకా ప్రయాణం ఆగిపోయింది. నీ వలన పరిచర్య ఆగిపోతుందేమో, నీ వలన సంఘానికి సేవకు నష్టం వస్తుందేమో, నా వలన దేవునికి అవమానకరంగా పరిస్థితులు ఉన్నాయేమో. నన్ను నేను పరీక్షించుకోవాలి, నిన్ను పరీక్షించుకోవాలి. ప్రభుని కృప చూపును గాక. ఆత్మీయ సహవాసంలో మనం కొనసాగుదాం. స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృపాపరిచుడ మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమున అయా ఆరాధన సమయంలోనూ ఈ సమయంలోనూ నాతో మీరు మాట్లాడి మీకు స్తోత్రాలు. గతంలో నా అనుభవాలు గుండా నేను నేర్చుకున్న అయా ఆత్మీయ సత్యాన్ని నేను ఇంకా కొనసాగుటకు, మీకు భయపడి మీ సేవ చేయుటకు నాకు కావాల్సిన కృప నాకు, నా కుటుంబానికి అనుగ్రహించండి. ఇక్కడున్న ప్రతి భర్తకు, ప్రతి భార్యకు, ప్రతి సంతానానికి అయా మీకు భయపడేటకు మాకు నేర్పించండి. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు అయా, మమ్మల్ని తొందరపడి మమ్మల్ని నాశనం చేయట్లేదు. మీ అగ్నిని మా మీద కురిపించడం లేదు, మీ అగ్ని మీద రగలటం లేదు, మీ కోపం మా మీద రగలటం లేదు. అయినను ప్రభువా, మేము ఇంకా మాలో ఏదైనా చెడు ఉందేమో అయా తెలుసుకోవడానికి మాకు మంచి ఆలోచన అనుగ్రహించండి. మీకు భయపడి మీ సేవ చేయుటకు మాకు మీ కృప చూపించండి. ఇదిగో ప్రభా, పరిచారకులను మీరు సిద్ధపరచండి అయా. ప్రభు బల నిమిత్తమే మేము సిద్ధపడుతున్నాం. ఈ శరీరమును, ఈ రక్తమును మీరు అభిషేకించి ప్రతిష్ఠించండి అయా. ప్రతి ఆదివారం మేము మీ బలలో చేస్తున్నప్పుడు మీ సిలువ కార్యాన్ని గుర్తు చేసుకోవడానికి కృప చూపించండి. 40 దినముల సిలువ శ్రమల ధ్యానాలు మేము కొనసాగించుకుంటున్నాం. ఆచారంలాగా కాదు, కానీ ఒక పండుగలాగా మేము చేసుకుంటున్నాం. మీరు చేసిన సిలువ కార్యాన్ని మేము ఒప్పుకొని మీ ఆనందిస్తున్నాం. మా కార్యం మరి నెరవేర్చండి. మా సంతానములను దీవించండి. యజ్ఞాంశరత్న యవన కుమారుడు అనుకోవతం దర్శించి జయమును గురించి మేము పొందండి. అనారోగ్యంగా
మరణకరమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారిని భయపడుతున్న దర్శించి స్వస్థపరచండి. వ్యాపారాల్లో నష్టం వచ్చిన వారిని దర్శించండి ప్రభా. మేలులు శుభములు చేకూర్చండి. పాపం రక్షించండి. విశ్వాసం ఉజ్జీవపరచండి. దరిద్రం లేవనెత్తండి ప్రభా. మా దశమ భాగంలో మా స్వేచ్ఛార్పణ మొక్కుబడులు అంగీకరించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.